హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు వ్లాగు. మార్నింగ్ 5 o'clock అంతా నిద్ర లేచాను ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు అని అంటే మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు అంటే సండే రోజు ఈవినింగు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగోలేదు అని ఒక కాల్ వచ్చింటే వెళ్ళిపోయారు సడన్గా. ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ అయితే వెళ్ళారనమాట. ఎందుకు అని అంటే టెంట్ హౌస్ సామాన్లు తెస్తూ ఉండాలండి కొత్తవి. వాటి కోసం అయితే సడన్గా వెళ్ళిపోయారు. ఎలాగో అంత దూరం వెళ్ళాం కదా అని అయితే ఇంకా అక్కడి నుంచి ట్రైన్ అయితే మార్నింగ్ 4 o'clock అయితే దిగేసరికి ఇంకా 5 o'clock అంతా ఇంటికైతే వచ్చేసారు. ఇంకా ఆ టైంలో నిద్ర మేలుకుంటే మనకి నిద్ర అయితే అసలు పట్టదు. లాస్ట్ టైం చాలా ఇయర్స్ కూడా నాకు ఈ 5 o'clock అంతా మెలకు వచ్చేది. ఈ మధ్య కాలంలో చెప్పాను కదా లైవ్ పుణ్యమా అని అయితే ఇంకా 5:30, 6 అంతా మెలకు వస్తుందన్నమాట. ఇంకా అలా ఒక 20 minutes అలా కూర్చున్నాను. ఎందుకో తెలీదు మనసు అయితే చాలా ఆందోళనగా భయంగా, అసలు భయము అంటే అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏదో ఒక మనసుకు నచ్చని విధంగా ఏదో అశాంతిగా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మెయిన్గా కొన్ని సిచ్యువేషన్స్ అండి మనుషులని చాలా మార్చేస్తాయి. మళ్ళీ అదే ఫేస్లోకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళనే చూడాలి అంటే కొద్దిగా టైం పడుతుందన్నమాట. ఏమీ అర్థం కాకుండా చెప్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాలేండి. యూట్యూబ్ అనేది నా యూట్యూబ్ ఫ్యామిలీ. చాలా వరకు యూట్యూబ్లో నేను ఎప్పుడు ఫేక్గా ఉండను అనమాట. నాకు అనిపించింది మాట్లాడతాను, జరుగుతున్నది చెప్తాను. అలాగే ఈ వీడియోలో కూడా నాకు ఎందుకు అలా అవుతున్నాను, ఏంటి సిచ్యువేషన్, ఏమైంది గొడవ అనేది అయితే షార్ట్కట్లో ఎవరికి బోర్ కొట్టకుండా చెప్పేస్తాను. ఈ మధ్యకాలంలో ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో గురించి చెప్తాను. ఈ మధ్యకాలంలో 5:30 అంతా తెల్లవారిపోతుందండి. ఇక్కడ ఎంతో టైం అవ్వలేదు, 5:40 అయింది అంతే. మొత్తం కసువు జిమ్మేసి ఈరోజు ఊరు వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి అంటే అత్తారింటికి వెళ్తున్నాను, అంటే మా ఇంటికి. ఇది కాదా అంటే ఇది కూడా మా ఇల్లే, కానీ అక్కడ మ్యారేజ్ జరిగింది మొత్తం అక్కడే. మా హస్బెండ్ ఏమో ఇక్కడికి వచ్చేసి బిజినెస్ పని మీద ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. ఇంకా ఈరోజు అక్కడికి వెళ్తున్నాను. అందులోనూ ఊర్లో మొహరం జరుగుతుంది కదండి. ఇలాగో ఇక్కడికి టెంపుల్కి అంటే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇంకా అందుకు ఇక్కడ కూడా నీట్గా పూజ చేసేసుకుందాము అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ అయితే పేడైతే అలకేస్తున్నాను. ఇక్కడ పేడ అంటే ఏం పేడ కాదు, కొద్దిగా మన ఇంటి ముందుకు వచ్చే ఆవు కొద్దిగా పేడైతే ఉంటే ఆ పేడను అలాగే పేడ రంగు ఉంటుంది కదండి కలరు, అది కలిపి ఇంకా మంచిగా చిమ్మైతే వేసేసాను అనమాట. చిమ్మేసిన తర్వాత ముగ్గైతే పెట్టేస్తున్నాను. నిజం చెప్పాలి అంటే ఈ టైంలో ఇట్లా మనుషులు తిరుగుతూ ఉంటారు, వీడియో తీయాలంటే చాలా ఇబ్బంది. కానీ ఎందుకో తెలియదు ఇంకా తీసాను అనమాట. స్పీడ్గా వేసాలండి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా, ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది కదా, కొద్దిగా స్పీడ్ ఫార్వర్డ్ పెట్టాను అంతే. కానీ నార్మల్గా ఆ రోజు అయితే చాలా స్పీడ్గా వేసేసాను. ఇంకా ఏం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్కట్లో చెప్తా చూడండి. ఏమైంది అంటే నార్మల్గా అయితే ఏమీ అవ్వలేదండి. కొంతమంది కొన్ని ఇయర్స్ పాటు మన అనుకునే వాళ్ళు మన పక్కలే ఉంటారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ గురించి మనం చాలా చేస్తాము. పనులు అవ్వచ్చు, సాక్రిఫైస్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళకి మనం విలువ ఇచ్చే విధానం అవ్వచ్చు, మనం వాళ్ళ కట్టుబాటులో ఉండేంత పద్ధతి అవ్వచ్చు, ఏదైనా ఒక 10 years పాటు వాళ్ళ కంట్రోల్లోనే మనం ఉండి, అంటే మన వాళ్ళు అనుకొని వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళకి తెలిసేలా మనం చేసి ఫ్యామిలీ అనుకున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకొకరి కోసం కొద్దిగా మన పక్కన నిలబడకుండా వెనకడుగు వేసి అలా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన తర్వాత ఇంకా మనం కొద్దిగా దూరంగా పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి మనం కావాలనుకొని వచ్చినప్పుడు మనం ఇగ్నోర్ చేసినప్పుడు వాళ్ళు ఆ ఇగ్నోరేషన్ అనేది తీసుకోలేక మనని చాలా ఇండైరెక్ట్గా మాటలని మళ్ళీ అవి మనకి తెలిసి అవి చాలా బాధపడుతున్న సిచ్యువేషన్లో మొత్తానికి మెంటల్గా మనం అసలు వాళ్ళకి దగ్గరే అవ్వకూడదు. కొన్ని ఇయర్స్ అయినా ఇంకా మనకు అవసరం లేదు, మన లైఫ్ ఏంటో మనం చూసుకోవాలి అని మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్ ఇంకేదో అనో దగ్గర అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనసుకి ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పండి. ప్రతి ఒక్కరికైనా ఆందోళనగా, అది ఒక గుబులుగా, అది ఒక టెన్షన్గా అనిపిస్తుందా లేదా? నాకు కూడా ఆ రోజు అదే సిచ్యువేషన్ అనమాట. ఏంటి ఈరోజు వీడియో ఎటేటో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎందుకో చెప్పాలనిపించింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేదే, కానీ కొద్దిగా మనసుకు బాధ అనిపించింది అంతే.
మేబీ అది నా సిచ్యువేషన్ కాబట్టి దూరం ఉన్నారేమో తెలీదు, కానీ నేనైతే మాత్రం ఎప్పటికీ వాళ్ళంతా నా వాళ్ళే అనుకున్నాను. ఇదైతే ఫ్యాక్టు. ఇంకా దీన్నైతే ఎవరు మార్చలేరు. అలానే వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం మార్చలేము కదా. వాళ్ళు అలా ఎప్పుడు ఎలాగున్నారో వాళ్ళు అలాగే ఉన్నారు, కానీ మొత్తానికి పొరపాటు మొత్తం నా దగ్గరే. ఎందుకు అనంటే ఓవర్గా నమ్మడం, ఓవర్గా మన వాళ్ళు అనుకోవడం అది నా పొరపాటు, అంతే కదా. ఎవరైనా అది మోసపోయారు అంటే మోసపోయిన వాళ్ళదే తప్పు, అంతే తప్ప మోసం చేసిన వాళ్ళది అలాగే దూరం ఉన్న వాళ్ళది ఎప్పుడూ కాదు. ఇదైతే బాగా నమ్ముతున్నా ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను. ఎవరు ఏమీ అనుకోకండి, బోర్ కొట్టింటే స్కిప్ చేసేయండి. అలాగే ప్రతిరోజు మార్నింగ్ ఉండే పని ఒక హోటల్కి కంప్లీట్గా పడతానమాట నేను. దోశ బ్యాటరు, ఇంకా వాళ్ళ హోటల్లో ఏవేవైతే కావాలో అన్నీ నేనే పడతాను. మార్నింగ్ చట్నీ అవ్వచ్చు, ఈవినింగ్ చట్నీ అవ్వచ్చు, ఇంకా వాళ్ళ సాంబార్లో కావాల్సిన శనగపప్పు అవ్వచ్చు, ఎర్ర చట్నీ అవ్వచ్చు, ఇంకా A to Z ఇడ్లీ బ్యాటర్ అవ్వచ్చు, ఈవినింగ్ అన్నీ నేనే పడతాను. అన్నీ ఏం పెద్దగా ఎక్కువ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. చట్నీ ఒక్కటి కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఆ పని అయితే ఉంటుంది. మార్నింగ్ టైంలో కూడా ఖచ్చితంగా ఇంకా ఆ మార్నింగ్ ఆ పని అయిపోయిన తర్వాతే కసువులు జిమ్మేసరికి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఆ పని అయిపోయిన తర్వాతే నెక్స్ట్ ఇంకొక పని. చెప్పాను కదా ఈరోజు నాకు అస్సలు ఏదోలా ఉంది అని అయితే ఈరోజు పిల్లల హెల్ప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈరోజు పెద్దగా కుకింగ్ అయితే ఏం పెట్టుకోలేదు. నార్మల్గా ఈరోజు నేను ఏమనుకున్నాను అంటే పిల్లలు వదిలేసి వెళ్ళాలి, పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా అని ఒక మైండ్ సెట్తోనే అలా ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. అందుకోసమైతే ఈరోజు టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేను నేను. ఎందుకు అంటే నేను ఊరు వెళ్తే పిల్లలు మళ్ళీ హోటల్లోవే టిఫిన్స్ తింటారు కదా, ఎందుకులే డైలీ అనే ఒక ఉద్దేశంతో, ఆయిల్ ఫుడ్స్ ఎందుకులే అనే ఒక ఉద్దేశంతో ఓట్ మీల్ అయితే నానబెట్టాను అనమాట. వీక్లో ఒక 2 times అయినా ఓట్ మీల్ నానబెడతాను పిల్లల కోసం కూడా. అలా ఈరోజు కూడా నానబెట్టాను. స్కూల్కి వెళ్తారేమో అంటే స్కూల్ నుంచి ఊరికి తీసుకెళ్ళను అనుకున్నాను అనమాట. చివరికి ఏమైంది అనేది అయితే ఈ లాస్ట్ వీడియోలోనే చెప్తాను, ఈ వీడియోలోనే. అలాగే ఇంకా చెప్పాను కదా ఈరోజు నాకు టైం అంత కుదురుగా లేదు అని అయితే మా ఉదయ్ అయితే మాత్రం ఒక పక్క ఓట్ మీల్లోకి బాదం సపరేట్గా నానబెడతాను నేను. ఎందుకంటే అది పీల్ తీసి తినాలి. మేబీ అందరికీ తెలుసు, నేను పీల్ తీసే పెడతాను పిల్లలు కూడా. అందుకు ఉదయ్ అయితే ఓట్ మీల్ కోసం బాదం అయితే పీల్ తీస్తున్నాడు. గీత అయితే బయట కసువు జిమ్మమ్మ అని అయితే చెప్పాను అనమాట, చిమ్మేస్తుంది. నార్మల్గా స్కూల్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా గీతనే కసువు అయితే జిమ్ముతుందండి. నాకైతే అలా పిల్లలకి పని చేపించకూడదు, ఇలా ఈ ఫార్మాలిటీస్ అయితే నాకేమీ లేవు. ఖచ్చితంగా నేనైతే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాను అనమాట. ఎందుకు అంటే నేను ఉన్నది ఇక్కడ ఒక్కదాన్నే, నాకు ఖచ్చితంగా హెల్ప్ కావాలి. మా హస్బెండ్ హెల్ప్ లేదా అనుకోవచ్చు, తను చాలా బిజీగా ఉంటాడు, తనకే మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. మెయిన్గా తనకి ఇట్లా ఇంట్లో వర్క్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండదు. కుకింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇవన్నీ అయితే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా తర్వాత అయితే నాకు మెయిన్గా ఈరోజు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే శనగపప్పు కుక్కర్ ఒకటే అయిపోయిందండి. నా దగ్గర 2 కుక్కర్స్ ఉన్నాయి, ఇంకా అది ఎందుకు తీయడంలే అని కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట. పిల్లలు కూడా ఫస్ట్ అయితే శనగపప్పును ఉడికించి పక్కన పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే మాత్రం పిల్లలకి హెడ్ బాత్ చేపిద్దాము అని అయితే ఇంకా పిల్లలకి హాట్ వాటర్ కూడా పక్కన పెట్టేశాను. ఇంకో సైడ్ గోంగూర పప్పు కూడా పెట్టేస్తున్నాను. గోంగూర పప్పు అయితే చాలా బాగా చేస్తాను నేను. ఒకసారి సింపుల్గా చెప్తా చూడండి. ఫస్ట్ అయితే కందిపప్పుని వేసేసుకొని క్లీన్గా కడిగేసుకొని అందులోకి పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా గోంగూర, ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసి పెట్టేసేయడమే. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని విజిల్ ఆడించుకోవడమే. ఈరోజు పప్పు కూడా చాలా గట్టిగా చేస్తున్నానండి. నేను ఎప్పుడైనా సరే ఊరు వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా గోంగూర పప్పు వేస్తాను, అది కూడా గట్టిగా చేస్తాను అనమాట. ఎందుకు అంటే మా హస్బెండ్ ఆ పప్పుని 2 days అయినా తింటాడు. ప్రతిరోజు తనకి ఓపిక ఉండదు కదండి, అందుకు గట్టిగానే చేస్తూ ఉంటాను. ఇంకా నాది అక్కడ పని గోంగూర పప్పుకు పెట్టేసరికి వాటర్ కాగేసరికి ఇక్కడ వీళ్ళ పని అయితే ఇక్కడ దాకా వచ్చింది. గీతేమో కసువింత దాకు జిమ్మేసింది. ఇంకా ఉదయ్ కూడా మ్యాక్సిమం మొత్తం అన్ని బాదం కూడా పీల్ తీసేసేయడం అయిపోయింది. తర్వాత హెడ్ బాత్ అయితే చేపించేస్తానండి ఇద్దరికి. హెడ్ బాత్ చేపించేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే నైట్ ఓట్ మీల్ అయితే నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా నేను నైట్ ఏమి ఇందులోకి పాలేమి యాడ్ చేయమండి, మా హస్బెండ్ అయితే ఇలాగే తినేస్తాడు. మేమైతే మాత్రం ఇందులో పాలు యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంకా అంతే, ఇలా మంచిగా పాలు మొత్తం కలిపేసి పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు తింటారు. ఈ పుత్రరత్నానికి అంటే నా పుత్రరత్నానికి ఇలా ఓట్ మీల్స్ అంటే అసలు నచ్చవు. వీడికి కావాల్సింది
కూర అలాగే రోటీస్ అయితే ఇష్టం. వాళ్ళ అక్క చెప్తుంది కదా సూపర్ అనేసి వాడు కూడా చెప్తున్నాడు అంతే. ఇంకా ఈ హైబ్రిడ్ పిల్ల గీతాశ్రీకి అయితే మాత్రం ఈ ఓట్ మీల్ ఇట్లాంటివి చాలా ఇష్టము. ఇవి కూడా హెల్తీనే లేండి, కానీ రోటీ కర్రీస్ కంటే ఇవి బాగా తింటుందన్నమాట. చెప్పాను కదా పప్పు గట్టిగా వేస్తానైతే. తర్వాత శనగ గుగ్గిలు ఇవైతే స్నాక్ బాక్స్లోకి పెట్టాలండి. ఇంకా తర్వాత రైసు పప్పు వాళ్ళైతే ఇలాగూ క్యారీ కట్టేసుకొని పంపించేశాను. పప్పు అలాగే రైసు ఇంకా శనగగుగ్గిలు. ఇంకా నా పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే మాత్రం గ్యాస్ క్లీన్గా కడిగేసుకుంటున్నాను. తర్వాత ఊరు వెళ్ళే ముందు ఇదంతా నీట్గా చేసేసి వెళ్తే ఊరు వచ్చిన తర్వాత కూడా మ్యాక్సిమం మెస్సీ చాలా అవుతుంది, కొద్దిగా తగ్గుతుంది కదా. అందుకోసం అయితే మాత్రం నార్మల్గా నేను ఇంత డీప్ క్లీన్ గ్యాస్ స్టవ్ని అయితే వీక్లీ 3 times అయితే చేస్తాను. మండే అలాగే థర్స్డే సాటర్డే చేస్తాను అనమాట. ఈ 3 days అయితే చేస్తూ ఉంటాను. ఇంకేంటి అంటే ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను కదా, నేను వాళ్ళతో మంచిగా ఉండనా, ఊరు వెళ్ళిన తర్వాత అంటే ఎందుకు వెళ్తున్నావు మళ్ళీ అలా ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు, అంటే నీ మనసు అంత బాగోనప్పుడు, నీ మనసుకి అంత నచ్చనప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే నచ్చదని కాదండి, నమ్మకం చాలా నేనే ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, అవి కొద్దిగా తగ్గడం అక్కడి నుంచి అది నేను తీసుకోలేకపోయాను అంతే. ఇంకా ఎందుకు వెళ్తున్నాను అనే విషయానికి వస్తే వెళ్తున్నాను అనే ఒక సిచ్యువేషన్ వస్తే అక్కడ హెల్త్ అయితే బాగాలేదండి. అంటే బాగోలేదు ఎవరు లేరు అని అయితే కాదు, చాలామంది ఉన్నారు, కానీ నేనైతే ఉండలేనమాట. మెయిన్గా నన్ను ఎవ్వరు రమ్మని కానీ మా హస్బెండ్ అయినా వెళ్ళు చూడాలి నువ్వు కూడా రావాలి అని కానీ ఒక్కరు కూడా నన్ను అయితే పిలవలేదండి. కానీ నా మనసు ఊరుకోలేదనమాట అంతే. ఇక్కడ అలానే ఇక్కడున్నా కూడా నేను అక్కడ వాళ్ళకి అలా ఉండి ఆ సిచ్యువేషన్లో ఉంటే నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా. నా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళేం చేస్తారు, నేనే కదా అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం నా తప్పు, నా వాళ్ళు కదా, ప్రతి దాంట్లో నా పక్కలే ఉంటారు కదా అని నా తప్పు కదా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం. అది వాళ్ళ తప్పు ఏముంది అనుకుంటున్నాను అనమాట. అనుకొని అలాగే వాళ్ళకి నార్మల్గా ఫ్యామిలీ హెల్త్ బాగాలేనప్పుడు నేను ఇక్కడ ఉండాలి అని కానీ అట్లా ఏమనుకోను. ప్లీజ్ వాయిస్ ఇక్కడ అంటే సౌండ్స్ వస్తున్నాయి కదా ఏమీ అనుకోకండి, బ్యాక్గ్రౌండ్లో పిల్లలు బాగా ఆడుకుంటున్నారనమాట. నేనే వెళ్తున్నాను ఇప్పుడైతే మాత్రం. నా వంతు నా బాధ్యత నేను నిర్వర్తించాలి కదా. నా మనసు ఎలా ఉన్నా సరే అది నా బాధ్యత అని అనుకున్నాను అనమాట నేనైతే. అందుకోసమైతే వెళ్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇంకా ఇక్కడికైతే ఇంకా నేను అది మొత్తం మాపింగ్ వేసి గ్యాస్ స్టవ్ కడిగి మొత్తం అంతా కడిగేసరికి ఇక్కడ ఒక బుజ్జిగాడు ఇంకా అంటే బుజ్జి వాషింగ్ అయితే మాత్రం చేసేసింది. ఇంకా మొత్తం జాడిస్తున్నాను అనమాట. వీడినైతే నేను ఎక్కువ యూజ్ చేయను. ఇంక ఎప్పుడన్నా ఇట్లా టైం లేనప్పుడు అలా 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 అనిపించినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది, బట్ నేనే మనకి ఎక్సర్సైజింగ్గా ఉంటుంది కదా అని ఒక దాంతో యూజ్ చేయను ఎక్కువ. మొత్తం అన్నీ జాడిచ్చేసాను, క్లీన్గా అయిపోయాయి. చెప్పాను కదా టెన్షన్గా ఉంది అని. ఆ టెన్షన్ వల్ల ఏం కాదు, నార్మల్గా కూడా బీపీ డౌన్ అయిపోయింది. ఇంక ఈరోజు మరీ డౌన్ అయిపోయింది అనమాట. అందుకు డాక్టర్ వచ్చారు, చెకప్ అయిపోయింది, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శనగ గుగ్గిలు అలాగే బాదం. తర్వాత పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పాను కదా, ఒకవేళ వాళ్ళని ఊరికి తీసుకెళ్ళనేమో అనుకున్నాను, కానీ సడన్గా ఇలా రాగి జావ కాసేసాను అనమాట. పూజ అయిపోయి తినంగానే రాగి జావ కాసేసాను. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తాగేస్తారు అని. కానీ సడన్గా తెలిసింది ఏంటి అంటే పిల్లలకి మొహరం హాలిడేస్ 3 days ఉన్నాయని తెలిసింది. అందుకు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళని కూడా రెడీ చేసి ఇంకా రాగి జావని తాగించేసి ఊరికైతే వెళ్తున్నాను. ఇంకా ఊర్లో వీడియోస్ కావాలా అంటే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ అయితే నాకు ఈ టైంలో చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఎవరికైనా వీలుంటే కామెంట్ చేయండి, లైక్స్ ఇవ్వండి. లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి, లైక్ ఇస్తే కొద్దిగా వీడియో ముందుకెళ్తుంది అనమాట. ఈ వీడియోలో గుడ్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, కానీ ఇక ముందటి వీడియోస్లో అయితే చాలా మంచి యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. అలాగే నా ఫీలింగ్స్ మీలో ఎవరికైనా అనిపించాయా, ఇలాగే మీలో కూడా ఇలా ఉన్నారా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఇలాంటివి చెప్పొచ్చా అంటే ఏమో నాకు తెలీదు, నేనైతే చెప్పాను అనమాట. ఏదో కొద్దిగా మనసుకు భారంగా అనిపించి. ఇంకా మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.